హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా హోండాలో CB200X అనే వెహికల్ అయితే ఉంటుంది. సో దీని గురించి అయితే మనం స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయని తెలుసుకోబోతున్నాం. అయితే హోండాలో చూసినట్టయితే ఆన్ రోడ్ వెహికల్స్ ఉంటాయి, ఆఫ్ రోడ్ వెహికల్స్ ఉంటాయి. బట్ రెండింటికి యూజ్ అయ్యే విధంగా ఏ వెహికల్స్ అయితే లేవు. సో దానికోసం అని చెప్పి ఈ CB200Xని హోండా కంపెనీ అయితే డిజైన్ చేసింది. అంటే దీంతో మనము ఆఫ్ రోడ్లో జర్నీ చేయవచ్చు, ఆన్ రోడ్లో కూడా జర్నీ అయితే చేయవచ్చు అనమాట. సో దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. సో ఆ ఫీచర్స్ ఏమేమి ఉంటాయని చెప్పి మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. సో మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వెహికల్ చూస్తే ఇలా ఉంటుంది. ఇది ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే వస్తుంది అనమాట. అంటే మనం ఫ్రంట్ చూసిన ఎల్ఈడి హెడ్ ల్యాంప్సే ఉంటాయి. సో వీటిని నకుల్ కవర్స్ అంటారు. సో ఇవి కూడా ఎల్ఈడితోనే వస్తాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చూసినప్పటికీ ఎల్ఈడితోనే వస్తాయి అనమాట. సో ఇలా అయితే ఈ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంపే ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడితో వస్తుంది. ఇది ఎక్స్ షేప్ డిజైన్లో ఉండే టెయిల్ ల్యాంప్ అనమాట. సో ఈ బ్యాక్ సైడ్ ఉండే బ్రింక్లర్స్ కూడా ఎల్ఈడితో వస్తాయి అనమాట. సో ఇలా అయితే ఈ వెహికల్ అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది. సో అదేంటంటే ఈ ఎల్ఈడి హెడ్ ల్యాంప్తో అయితే వస్తుంది. సో దీనికి టాల్ వైజర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఎదురుగా గాలి రాకుండా అయితే హెల్ప్ అవుతుంది. సో ఇదే కాకుండా ఈ నకుల్ కవర్స్ అంటారనమాట. అంటే ఈ హ్యాండిల్ బార్కి ఇలాంటి కవర్స్ అయితే ఉంటాయి. ఇవి మనకు డస్ట్ నుంచి కానీ లేకపోతే ఎయిర్ నుంచి కానీ ప్రొటెక్ట్ చేస్తాయి డ్రైవింగ్లో. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ డిజైన్ వచ్చేసి ఇది అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోర్క్ అనమాట. అంటే ఈ సస్పెన్షన్స్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ ఉంటుంది. సో ఈ ఫీచర్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్కి ఈ గార్డ్ అయితే ఉంటుంది. సో ఇది ఇంజన్ అయితే ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇలాంటి ఫీచర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మఫ్లర్ వచ్చేసి అప్స్వెప్ట్ మఫ్లర్ అని పిలుస్తారనమాట. అంటే ఇది కొంచెం పైకి ఇట్లా బెండ్ అయినట్టుగా ఉంటుంది. సో ఇలాంటి మఫ్లర్ డిజైన్ అయితే దీనిలో కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్లో చూస్తే 140mm వైట్ టైర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి డిజైన్ అయితే ఈ టైర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా ఈ ఫ్రంట్లో చూస్తే సింగిల్ ఛానల్ ABS అయితే ఇది ఇచ్చారనమాట ఈ వెహికల్లో. ఈ వెహికల్ చూసినట్టయితే దీంట్లో ABS అనేది సపోర్ట్ చేస్తుంది. అంటే యాంటీ బ్రేక్ లాకింగ్ సిస్టమ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది సింగిల్ ఛానల్ ABS అనమాట. అంటే దీనిలో డిస్క్ బ్రేక్స్ రెండు ఉంటాయి, ఫ్రంట్ అండ్ రేర్ రెండు డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. బట్ ఫ్రంట్లో ఉన్నదానికి ABS ఉంటుంది, ఈ రేర్లో ఉన్నదానికి మాత్రం ABS అయితే సపోర్ట్ చేయదు. ఈ ఫ్రంట్లో చూస్తే మీటర్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మీటర్ అయితే ఉంటుంది. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో ఇదే కాకుండా ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి దీన్ని స్వాగ్డ్ హ్యాండిల్ బార్ అని పిలుస్తామన్నమాట. సో ఇది మంచి గ్రిప్ను కలిగి ఉంటుందన్నమాట. డ్రైవింగ్లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో ఇలాంటి హ్యాండిల్ బార్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ చూసుకున్నట్టయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. అయితే ఈ నకుల్ కవర్స్ అనే ఇవి అండ్ ఈ నకుల్ కవర్స్ ఫ్రెండ్స్, ఈ నకుల్ కవర్స్ అండ్ ఈ అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోర్క్ ఇది వచ్చేసి ఆఫ్రికన్ ఫిన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసిందనమాట. సో ఈ కౌల్స్ వచ్చేసి ఈ సైడ్ కౌల్స్ ట్యాంక్ ఏవైతే ఉన్నాయో సో ఈ కౌల్స్ వచ్చేసి ఇవి CB500X నుంచి ఇన్స్పైర్ అయ్యి డిజైన్ చేసినమాట. సో ఈ వైజర్ వచ్చేసి NC750 అని చెప్పి ఇంకో వెహికల్ ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే డిజైన్ చేసిన ఈ డిజైన్ అనమాట. సో ఇది ఆన్ రోడ్కి ఆఫ్ రోడ్కి రెండు విధాలుగా అయితే యూజ్ అవుతుంది. ఈ ట్యాంక్ డిజైన్ చూసినట్టయితే ఇది ఏరోడైనమిక్ డిజైన్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్యాంక్ డిజైన్ అయితే ఇలా ఉంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాంక్ ఆనుకొని ఈ 2 లెవెల్లో ఉన్న స్ప్లిట్ సీట్ అయితే కనిపిస్తుంది. అంటే 2 స్ప్లిట్ సీట్స్ ఉంటాయన్నమాట. సీట్స్ రెండు ఉంటాయి. ఇది వచ్చేసి రైడర్ సీట్, ఇది వచ్చేసి పిలియన్ సీట్. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ స్టైలిష్ గ్రాబ్ రైల్, స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే కనిపిస్తుందన్నమాట. సో ఇది స్ప్లిట్ అయి ఉంటుంది, చాలా స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ టెయిల్ ల్యాంప్ అయితే ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, ఇది వచ్చేసి నంబర్ ప్లేట్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి ఈ గేర్ పొజిషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది
రైడర్ సంబంధించిన ఫుట్ రెస్ట్ అనమాట. ఇంకొంచెం బ్యాక్ వచ్చి చూసినట్టయితే పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ డిజైన్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసినట్టయితే ఈ కౌల్స్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. సో ఈ ట్యాంక్ కౌల్స్ ఆనుకొని ఈ కౌల్స్కి ఇక్కడ హోండా ఎంబ్లమ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 200X అని చెప్పి ఈ బ్రాండ్ నేమ్ అయితే అంటే ఈ మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ సీట్ కింద చూసినప్పటికీ ఇక్కడ CB 200X అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే కనిపిస్తుంది. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే కౌల్స్ అయితే ఇలా అయితే ఉంటాయి. ఒకవేళ మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో కూడా ఇక్కడ వచ్చేసి ఈ బ్రేక్ అయితే ఇలాంటి ఫ్రేమ్తో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రైడర్ ఫుట్ రెస్ట్ అనమాట. ఇది వచ్చేసి పిలియన్ ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇలాంటి డిజైన్తో అయితే ఇది అపిరెన్స్లో కనిపిస్తుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే ఈ సీట్ కింద వచ్చేసి CB 200X అని చెప్పి దీని మోడల్ నేమ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ నుంచి రేర్ వరకు వచ్చేసి దీని డైమెన్షన్స్ అంటే దీని లెంత్ వచ్చేసి 2035 mm దీని లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ నుంచి ఈ రైట్ వరకు దీని విడ్త్ వచ్చేసి 843 mm విడ్త్ ఉంటుంది. ఒకవేళ మన హైట్ చూసుకున్నట్టయితే ఈ బాటమ్ నుంచి ఈ మిర్రర్స్ వరకు ప్రజెంట్ అయితే దీనికి మిర్రర్స్ లేవు. సో ఈ మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ హైట్ వరకు కూడా 1248 దీని హైట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే దీని హైట్ ఉంటుంది. ఒకవేళ మన వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ మధ్య ఈ గ్యాప్ వచ్చేసి మనం వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఇది 1355 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. సో ఈ వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే మనకు రోడ్ గ్రిప్ అయితే అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈజీగా మనం ఎలాంటి టర్నింగ్స్లోనే కానీ స్కిడ్ కాకుండా డ్రైవ్ చేయడానికి అయితే వీల్ బేస్ హెల్ప్ అవుతుంది అనమాట ఎక్కువ ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే ఈ ఇంజన్ నుంచి ఈ బాటమ్ వరకు ఉన్న ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో ఎక్కువనే ఇచ్చారు. ఇది వచ్చేసి 167 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే ఇది 147 kgs వెయిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసినట్టయితే 12 లీటర్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో మనం ఈ ట్యాంక్ని ఫుల్ చేయాలంటే 12 లీటర్స్ ఫ్యూయల్ నింపితే దీంట్లో ఈ ట్యాంక్ అయితే ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇగ్నిషన్ చూసినట్టయితే ఇది కీ ట్యాంక్ ఇగ్నిషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే కీ అనేది మనం డైరెక్ట్గా ఈ ట్యాంక్కి ఇన్సర్ట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఇగ్నిషన్ వచ్చేసి ఈ ట్యాంక్కి అటాచ్డ్గా ఉంటుంది. నార్మల్గా అయితే ఇక్కడ ముందైతే ఉంటుంది, బట్ ఈ వెహికల్లో CB 200Xలో ఇగ్నిషన్ కీ ట్యాంక్ ఇగ్నిషన్ అయితే ఇచ్చారు. సో దీనిలో కీ ఇన్సర్ట్ చేసేసి దీన్ని లాక్ చేయవచ్చు, పుష్ చేసి ఆన్ ఆఫ్ కూడా చేయవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ ఇంజన్ గురించి చూసుకున్నట్టయితే దీంట్లో 4 స్ట్రోక్ ఇంజన్ ఇచ్చారు. ఇది SI ఇంజన్ BS6 ఇంజన్ అనమాట. ఇలా ఇంజన్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 184.4 cc అనమాట. అంటే ఇది 180 cc అని చెప్పొచ్చు. ఇది మ్యాక్సిమం 8500 RPM వద్ద 12 kV పవర్ని అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ 6000 RPM వద్ద 16.1 Nm టార్క్ని కూడా రిలీజ్ చేస్తుంది. సో దీనిలో బోర్ చూసుకున్నట్టయితే ఈ బోర్ వచ్చేసి 61.0 mm బోర్ అయితే ఉంటుంది. స్ట్రోక్ చూసుకున్నట్టయితే 63.1 mm అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని కంప్రెషన్ రేషియో 9.5:1 అనమాట. అంటే ఈ ఫ్యూయల్ నుంచి అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుంచి ఫ్యూయల్ ఈ ఇంజన్లోకి ఎంత పంప్ కావాలనేది దీంట్లో PGMI5 సిస్టమ్ అయితే ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనమాట. మన స్పీడ్ను బట్టి రేసింగ్ని బట్టి ఈ ఏ టైంలో ఎంత ఫ్యూయల్ దీనిలోకి పంప్ అవ్వాలనేది ఆటోమేటిక్గా దీనిలో ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. సో దీన్ని ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ దీంట్లో కిక్ రాడ్ అయితే ఉండదు. ఓన్లీ సింగిల్ మెథడ్ సెల్ఫ్ స్టార్ట్ ద్వారా మాత్రమే వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే క్లచ్ అయితే ఉంటుంది. సో ఇది మల్టిపుల్ వెట్ క్లచ్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి మనం ఇక్కడ ఈ గేర్ రాడ్ అయితే ఉంటుంది. సో ఈ గేర్ రాడ్ని యూజ్ చేసి మనం వెహికల్ని అయితే గేర్ షిఫ్ట్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్ దీనిలో టైర్స్ గురించి చూసుకున్నట్టయితే 110/70 సైజులో ఉన్న టైర్ అయితే ఉంటుంది. ఈ హోండాలో ఇచ్చే అన్ని వెహికల్స్లో ఉన్న ఈ టైర్స్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ అయి ఉంటాయి అనమాట. సో ఇది కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయి ఉంటుంది. ఈ టైర్స్ అయి వచ్చేసి 110/70 సైజులో ఉంటుందన్నమాట. ఇది ట్యూబ్లెస్ టైర్స్. అలా రేర్లో చూసుకున్నట్టయితే రేర్లో కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చేసి 140/70 సైజులో ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది. చాలా వైడ్గా ఉంటుంది. సో ఈ టైర్లో వచ్చేసి దీన్ని థ్రెడ్ ప్యాటర్న్ అని పిలుస్తారు అనమాట. సో ఇలా ఎందుకు ఉంటుందంటే ఇది డ్రైవింగ్లో ఎక్కువ రోడ్ గ్రిప్ని ఇవ్వడానికి ఈ వెహికల్ వచ్చేసి థ్రెడ్ ప్యాటర్న్ సంబంధించిన ఈ టైర్స్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ దీనిలో 2 డిస్క్ బ్రేక్స్ ఉంటాయని చెప్పాను కదా, ఫ్రంట్లో అండ్ రేర్లో 2 డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్లో వచ్చేసి ఇది ABSని సపోర్ట్ చేస్తుంది అండ్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 176 mm డయామీటర్లో ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మనం ఇది ఉంటుంది చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రేర్లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఈ డిస్క్ బ్రేక్ డయామీటర్ వచ్చేసి 220 mm డయామీటర్లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీని ఫ్రేమ్ని డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే పిలుస్తారు అనమాట. సో ఇలా అయితే దీని ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం చూడొచ్చు ఈ ఫ్రేమ్ని. నెక్స్ట్ ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది అప్ సైడ్ డౌన్ అంటే USD సస్పెన్షన్ అని పిలుస్తారు. అంటే నార్మల్గా ఉండే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్కి ఇది డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఈ పార్ట్ వచ్చేసి పైకి ఉండి ఈ పార్ట్ వచ్చేసి కిందికి ఉంటుంది. బట్ ఈ వెహికల్ వచ్చేసి అప్ సైడ్ డౌన్ గోల్డెన్ ఫోర్క్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఆఫ్రికా ట్విన్ అనే వెహికల్ నుంచి ఇది ఇన్స్పైర్డ్ అయ్యి డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్టయితే మోనో షాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే చూడొచ్చు. దీంట్లో పాయింట్స్ అయితే ఉంటాయి, మనం వీటిని అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. హెవీ వెహికల్స్ లో వచ్చేసి మోనో సస్పెన్షన్ అయితే రీసెంట్ గా అయితే ఇస్తున్నారు. సో ఇలా సస్పెన్షన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఈ హై బీమ్ లో బీమ్ స్విచెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దీని కింద వచ్చేసి టర్న్ ల్యాంప్ అయితే ఉంటుంది. అంటే మనం లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేసినప్పుడు సో ఈ లైట్స్ వేయడానికి అయితే టర్న్ చేసినప్పుడు ఇండికేట్ చేయడానికి ఈ బటన్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాసింగ్ బటన్ కూడా ఉంటుంది. సో ఇదైతే మనం పాసింగ్ స్విచ్ కోసం యూజ్ అయితే చేయవచ్చు. సో ఈ ఎక్విప్మెంట్ అంతా లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర అయితే ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే సో ఇక్కడ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ కింద చూస్తే ఈ అన్నిటికంటే కింద చూస్తే ఇది వచ్చేసి ఇంజన్ స్టార్ట్ చేయడానికి అయితే స్విచ్ పనిచేస్తుంది. అయితే మనం ఐడిలో ట్రాఫిక్లో కానీ సిగ్నల్స్ దగ్గర కానీ మనం స్టాప్ చేయాల్సి వస్తే మనం ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం లేకపోతే ఫ్యూయల్ కన్జంప్షన్ కోసం మనం స్టాప్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ బటన్ యూజ్ చేసి మనం వెహికల్ని అయితే స్టాప్ చేయవచ్చు అనమాట. అంటే ఐడియల్గా స్టాప్ చేయడానికి ఈ బటన్ పనిచేస్తుంది. నెక్స్ట్ దీని కింద వచ్చేసి దీన్ని హజార్డ్ బటన్ అని పిలుస్తున్నమాట. ఫాగ్లో కానీ ఇంకేనా అన్కండిషనల్ సిచ్యువేషన్స్లో ఈ లైట్స్ అన్ని ఆన్ చేయాల్సి వచ్చినప్పుడు అంటే హెడ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్, ఈ నకుల్ కవర్స్, ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్, బ్యాక్ సైడ్ ఉన్న టెయిల్ ల్యాంప్, ఆల్ లైట్స్ మనం టర్న్ చేయడానికి ఈ బటన్ అయితే పనిచేస్తుంది. దీన్ని హజార్డ్ స్విచ్ అని పిలుస్తారు. ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్లో ఈ హోండా వెహికల్స్లో అయితే ఇది వస్తుంది. ఫ్రెండ్స్ దీనిలో ఫుల్లీ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఇండికేటర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇది లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ డిస్ప్లే చేస్తుంది. సో దీంట్లో ఉన్న సెట్టింగ్స్ని మనం సెట్ చేసుకోవడానికి ఈ బటన్స్ అయితే యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి హై బీమ్, లో బీమ్ బటన్గా పనిచేస్తుంది. ఇది ఏబిఎస్ ఇండికేట్ చేస్తుంది. ఇది గియర్ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనం ఇంజన్ ఆన్ చేసినప్పుడు ఇది బ్లింక్ అవుతుంది అనమాట. ఒకవేళ ఇంజన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇదైతే బ్లింక్ అయి చూపిస్తుంది. సో దీంట్లో స్పీడోమీటర్తో పాటు ఓడోమీటర్ చూపిస్తుంది, ట్రిప్ మీటర్ చూపిస్తుంది. ట్రిప్ 1, ట్రిప్ ఏ ఉంటాయి, డిజిటల్ క్లాక్ ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో రేంజ్ కూడా చూపిస్తుంది. అంటే ఉన్న పెట్రోల్కి మనం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలుగుతామని చెప్పి రేంజ్ కూడా చూపిస్తుంది. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని కూడా దీంట్లో ఉంటాయి. సో దీని వీడియో అయితే స్పెషల్గా అయితే నేను చేసి పెడతాను. అంటే ఈ మీటర్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అని చెప్పి నేను ఒక వీడియో అయితే స్పెషల్గా చేసి పెడతాను. సో దానికోసం అయితే అది చూడొచ్చు. సో ఈ మీటర్ అయితే డిజిటల్ మీటర్, ఫుల్లీ క్రిస్టల్ డిజిటల్ మీటర్ అయితే దీంట్లో ఇచ్చారనమాట. ఈ ట్యాంక్ డిజైన్ చూసినట్టయితే ట్యాంక్ ఇది ఏరోడైనమిక్ డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో ఈ ట్యాంక్ పైన ఈ ఏరో షేప్లో ఉన్న ఈ ఫ్యూయల్ కవర్ అయితే ఉంటుంది. సో ఈ లిడ్ చూసినట్టయితే ఇది ఏరో షేప్ డిజైన్లో అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ట్యాంక్ కీ లాగా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ట్యాంక్ కీ అయితే ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి దీనిలో గేర్ చూసుకున్నట్టయితే దీనిలో 5 గేర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి గేర్ రాడ్. దీనిలో మనం 5 గేర్స్ అయితే మనం యూజ్ అయితే చేయవచ్చు. ఇక్కడైతే గేర్ రాడ్ ఉంటుంది. దీనిలో డ్రైవ్ టైప్ చూసుకున్నట్టయితే చైన్ డ్రైవ్ అయితే ఉంటుంది. సో కొన్ని వెహికల్స్లో సీల్డ్ చైన్ ఉంటాయి, బట్ దీంట్లో వచ్చేసి ఓపెన్ చైన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇలా అయితే దీనిలో చైన్ డ్రైవ్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ వెహికల్ వచ్చేసి CB200X అనమాట హోండాలో. సో ఇప్పటిదాకా దీని ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్, దీనిలో డీటెయిల్స్ ఏమేమి ఉంటాయైతే మనం తెలుసుకున్నాం. మనం అన్నీ డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని మైలేజ్ అయితే డిస్కస్ చేసుకోలేదు ఫ్రెండ్స్. దీని మైలేజ్ వచ్చేసరికి ఇది 180 cc వస్తుంది కాబట్టి మైలేజ్ అనేది తక్కువ ఇస్తుంది. ఇది 45 to 50 kmpl మైలేజ్ అయితే ఇస్తుంది అనమాట. ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 లీటర్స్ ఉంటుంది. 5 గేర్స్ అయితే ఉంటాయి. అయితే దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 1,45,000 చేంజ్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఒకవేళ మీరు ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే దీంట్లో లైఫ్ ట్యాక్స్ వచ్చేసి 9% ఉంటుంది, 14% ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇదే కాకుండా టెంపర్ రిజిస్ట్రేషన్, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ యాక్సరీస్ కాస్ట్ కానీ ఉంటుంది. సో ఇవన్నీ కలిపితే మీకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి మీరు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే నేను చెప్తున్నాను. మీకు ఆన్ రోడ్ కావాలంటే మాత్రం మీరు నియరెస్ట్ డీలర్షిప్లో అయితే మీరు ఎంక్వైరీ అయితే చేసుకోవచ్చు. సో ఈ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈ హోండాలో CB200X గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.